ఓ కార్మిక నేత ఆరుస్తుంటే దగ్గరికి పిలిచి మాట్లాడా. బీపీలు తెచ్చుకుంటే సమస్యలు పరిష్కారం కావు. ఏ ప్రమాదం జరిగినా వెంటనే స్పందిస్తున్నామన్న లోకేష్. రెగ్యులర్ ఎంప్లాయీస్ కి 1,72,00,000, కాంట్రాక్ట్ కార్మికుడికి 45,75,000. క్షతగాత్రుల వైద్య ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందన్న పవన్. కేజీహెచ్ కు వైసీపీ నేతలు. క్షతగాత్రుల్ని పరామర్శించిన బొత్స, అమర్నాథ్. ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం. రేపు విశాఖకు మాజీ సీఎం వైఎస్ జగన్. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించనున్న నేత. అనంతరం ఆసుపత్రిలో క్షతగాత్రులకు పరామర్శ. మున్సిపల్ ఆస్తుల ప్రైవేటీకరణ అనేది అవాస్తవం. మున్సిపాలిటీలు ఆర్థికంగా బలపడేలా పీపీపీ విధానం. టెండర్ విధానంలోనే పీపీపీ ప్రాజెక్టులన్న నారాయణ. ఉండవల్లిలో సిఆర్డీఏ గ్రామ సభ. భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల నిరసన. ల్యాండ్ పూలింగ్, సేకరణ నుంచి మినహాయించాలని డిమాండ్. రొయ్యల రైతుల సమస్యలపై అచ్చెన్నాయుడు సమావేశం. 20 ఏళ్ల అనుభవం కలిగిన రోబోటిక్ మరియు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రవీంద్ర పాటిల్ ఆధ్వర్యంలో 1 మిల్లీమీటర్ ఖచ్చితత్వంతో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ద్వారా తక్కువ నొప్పితో సురక్షిత చికిత్స. కేవలం 24 గంటల్లో నడక ప్రారంభం, 3 రోజుల్లో డిశ్చార్జ్. రోబోటిక్ మోకాళ్ల మార్పిడికి నమ్మకమైన స్థలం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్. నొప్పి లేని జీవితానికి ఇప్పుడే సంప్రదించండి 9888192228. రైతులు, ఫీల్డ్ సంస్థల ప్రతినిధులతో చర్చలు. ధరలపై రైతులు, సంస్థలు ఒప్పందం చేసుకోవాలని సూచన. కేసీఆర్ ని రక్షించేందుకే కాళేశ్వరం విచారణపై కాలయాపన. బీఆర్ఎస్ కాంగ్రెస్ దోస్తీ బయటపడింది. రామచంద్రరావు ఆరోపణ. రాజమండ్రిలో మార్గాని భరత్ ను అడ్డుకున్న పోలీసులు. రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్లేందుకు యత్నం. జగనన్న కాలనీలను నిర్వీర్యం చేస్తున్నారని భరత్ ఆగ్రహం. 22,000 కోట్ల రుణమాఫీ చేసి చూపించాం. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం. హరీష్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్న భట్టి. ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా బీజేవైఎం ఆందోళన. ఫీ రెగ్యులేటరీ కమిటీ కార్యాలయం ముందు ధర్నా. లోపలికి వెళ్లేందుకు యత్నించిన కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు నిరసన. గన్ పార్క్ వరకు మహిళా కాంగ్రెస్ ర్యాలీ. సామాన్యులపై ధరల భారం మోపారని ఆగ్రహం. అనంతపురంలో వామపక్షాల ఆందోళన. పెరిగిన పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్. క్లాక్ టవర్ దగ్గర రాస్తారోకో. బెదిరింపు కాల్స్ పై బోడే ప్రసాద్ సీరియస్. భాస్కర్ రెడ్డి ఎవరో తనకు తెలియదన్న ఎమ్మెల్యే. బెదిరింపులకు బెదిరేది లేదన్న బోడే ప్రసాద్. జోజిలా టన్నెల్ జాతికి అంకితం. మేఘా సంస్థ ఇంజనీర్లను అభినందించిన గడ్కరీ. ఎన్నో కష్టాలను ఎదుర్కొని టన్నెల్ నిర్మించారని ప్రశంసలు. నంద్యాల తాలూకా పిఎస్ దగ్గర ఉద్రిక్తత. న్యాయం కోసం ఆటోనగర్ బాధితుల ఆందోళన. బ్రహ్మానందరెడ్డి, సిఐ మధ్య వాగ్వివాదం. నకిలీ చేప ప్రసాదంపై బత్తిని సోదరుల హెచ్చరిక. దూద్బౌలి, నాంపల్లి గ్రౌండ్స్ లోనే అధికారిక పంపిణీ. ఇతర జిల్లాల్లో చేప ప్రసాదం పంపిణీ నమ్మద్దని స్టేట్మెంట్. కొమరంభీం జిల్లా దిందాలో ఉద్రిక్తత. పోడు భూముల స్వాధీనానికి అటవీ శాఖ యత్నం. అటవీ సిబ్బందిని పోడు రైతులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత. బాసర గోదావరిలో 3 గల్లంతు. హైదరాబాద్ కాచిగూడ వాసులుగా గుర్తింపు. 3 అన్నదమ్ములు. రాజంపేటలో చిట్టీల పేరుతో మోసం. 50 కోట్ల రూపాయల వరకు మోసం చేసిన నాగేంద్ర. పిఎస్ కు బారులు తీరిన బాధితులు. బనగానపల్లెకి తహసీల్దార్ లేక ఇబ్బందులు. తహసీల్దార్ గా వచ్చేందుకు ఇష్టపడని రెవెన్యూ ఉద్యోగులు. 2 నెలల నుంచి జీతాలు లేని ఎంప్లాయీస్.